హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హలో అప్పలరాజు, చెప్పండి. మన సినిమాలో బాబు గారికి బదులు కేటీని సెట్ చేశా. కేటీ ఎవరు? అదేనయ్యా మన రెబల్ స్టార్ కేటీ రావు. కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి? చెయ్యడు, కానీ మన కనిష్క సెటప్ చేసింది. ఎలా? మరి అదేనయ్యా ఫిట్టింగ్. కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా. ఇదిగో కనిష్క ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీకి చెప్పేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి. ఓం నమః శివాయ. నమస్తే సార్, నా పేరు అప్పలరాజు అండి. కనిష్క్ గారు పిఏ పంపించారండి. పంపడానికి కాడెవడు, రావడానికి నువ్వెవరు? అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. సినిమా కథ వల్ల అర్థమ్మా, వాడాడిస్తాడు. క్యారెక్టర్ ఏంటమ్మా? నేనే క్యారెక్టర్ని. జనం నన్ను చూడటానికి వస్తారమ్మా. సార్ అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్? చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడే చూసుకుంటాడు. డేట్స్ మాత్రం మా పిఏ ఇస్తాడు. Unbelievable, Appalraju. You've done it again. I'm so happy. Yes. yes. కేటీ డేట్లు దొరకడం అంటే మాటలా? ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కాదమ్మా, స్వీట్ ముక్కలాంటి కనిష్క కోసం. నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు 2 హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పెడతాడా? ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కకైనా బుద్ధి ఉండద్దా? ఇండస్ట్రీకి బాబు లాంటి వాళ్ళు ఫీలింగ్ ఆకపోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా? ఆ సెటప్పే నాకు కావాలమ్మా. ఆ బాబుగాడి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా బ్రిల్ క్రీమ్. కనిష్కని నన్ను పక్క పక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీయే కాదమ్మా. ఆ కేటీ గారి పేరు వినబడితేనే కంపరం ఎక్కిపోతుంది. Go shoot that bastard. షూట్ గన్నుతో కాదు బాబు గారు, మీడియాతో చేద్దాం. మీడియానా? ఎస్, ఛానల్స్, మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్, సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్, కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్, అంతా ఇండస్ట్రీకి వెన్ను పూస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు. ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా. నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనో కాదు, నీ చేతుల్లో ఉంది అప్పలరాజు. అవును కృష్ణ, నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందాను నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమాని ఆపడం ఎవడి వల్ల కాదు. హిట్ సినిమా తీయడమే కాదు, ఎదుటోడి సినిమాని ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు. మంచి సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు. సినిమాకి కథే ముఖ్యమని ప్రూవ్ చేస్తాను. స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను. కానీ స్క్రిప్ట్ లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి. అది స్క్రిప్ట్ లో అమ్మా. సినిమా చూడు, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం. నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి. నాయకిని నాయకుడు చేసేస్తాను. ఓం నమః శివాయ. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు, అప్పల్రాజ్ సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత నాది. స్వామి, చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించు స్వామి. ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను. అదేంటండి, మెగామాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా? ఆడికి 70% ఓవర్సీస్ షేర్ కావాలంట. పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు, ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు. మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్? ఆల్రెడీ ఇంకోటి సెటప్ చేశా. వాడికి 30% ఓవర్సీస్ షేర్ ఇస్తే చాలు. ఆయనదే కంపెనీ సార్? కంపెనీ కాదు, అడ్డ. పేరు శ్రీశైలం అన్న, పెద్ద రౌడీ. రౌడీయా? రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటి సార్? మనకు కావాల్సింది అది డబ్బు, రౌడీజం కాదు. పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిన్ లాడెన్,
ఏ దావుద్ది పనేమో ఏంటొచ్చు కదా మనకు తెలియదు కదా. ప్రతి ప్రొడ్యూసర్ వెనక ఓ డాన్ ఉంటాడు. శ్రీశైలం అన్న ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది. మడ్రస్ చేశాడు ఆయన. చాలా. కానీ అన్ని కేసుల్లో కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది. అదలా సాక్షులు లేరు కాబట్టి. సాక్షులు ఎందుకు లేరు? సాక్షులను కూడా చంపేశాడు. ఇవాళ కూడా ఎవరు రాలేదనా? ఎవడు రాలేదురా? అదే నేను లేపేనికి ఎవరు రాలే. నన్ను లేపనీకి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపేనికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావు లాగన్నా? కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లానా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పలరాజు, మన సినిమా డైరెక్టర్. మొదటి సినిమా ఎలాగ పెట్టావన్నా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వదనా? 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. కూకోమని కూడా అన్న చెప్పాలా? కూకోరి. థియేటర్లో నా దుష్మన్ గాండి లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన. అప్పటి శాంతి ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్ని మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ 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 మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీల్, ఎమోషన్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా అబ్బా అబ్బా! అన్నా శ్రీశైలం అన్న సూపర్ అన్న. అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయిద్దానేగా. రాయిద్దామంటే కాన్పైన కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు రాయనికి. అన్న ఆర్డర్ అయినా ఇది గుర్తేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా, వా వా అన్నా శ్రీశైలం అన్న నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ అవ్వటం నిజంగా మా అదృష్టం అట. ఏం పర్వాలేదు? అవును మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్నా, వా వా వా
ఆ శ్రీశైలం గారి క్రిమినల్ అండి. వాడు నా నాయకి పాటలు రాయడం ఏంటండి? వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే. రామాయణం రాయలే. వాల్మీకి పోలిక పురాణాలను అవమానించుకో. గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగ. రైటర్ అయ్యాడు కదా. గుల్జార్ చెబుతాంగ ఎవడు చెప్పాడు నీకు? తెలుసు. Shall I check it on the net? నెట్ లో ఉండదు. Net లో అన్నీ ఉంటాయి. ఉండవు. నెట్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటుందంటావు. ఉండదు. మరి ఉండదన్నాగా. ఇందాక ఉంటుందన్నావు కదా. ఉండదు అన్నాను. Shut up! What is this confusion? Are you trying to say that it's not on the net and you know it, or it is on the net and you don't know it, or you are on the net or the net is on you? అబ్బా అప్పలరాజు, అర్థం చేసుకోండి. శ్రీశైలం అన్న మనం పాటలు రాయమన్నందుకే ఆవిడ మనకు ఫైనాన్స్ ఇస్తున్నాడు. ఆవిడ పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు. అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మర్డర్స్ మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా? అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి? లిరిక్స్ స్పెల్లింగ్ తెలుసు ఆడికి? పాటలు ఎవరంటారయ్యా? మ్యూజిక్ వింటారంతే. నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో, వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరుక్కుంటాడు. కాదు గీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు, నాకు ఈ గొంతు ఉండదు. పుష్ప అదా నీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదే. అంతా అయిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ శ్రీశైలం గాడు పాటలు పెన్న పెట్టి రాయడు, నాకు గన్న పెట్టి రాస్తాడు. అవి బాగున్నా బాగుపోయినా మనం పెట్టుకోవాలి. Yes. అప్పల్ రాజు, ఒక ఐడియా. మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పి లిరిక్ వినిపించకుండా మ్యూజిక్ తో డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? What do you say? How do you like the idea? Shut up! What the hell, yeah? Assistant directors are supposed to bounce ideas around, no? I can't check my SMSs. I can't tell you anything. Appal Raju. La 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 la. వెళ్ళు వెళ్ళు. గ్రేట్. సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి ట్యూన్ పుడుతుంది. నువ్వు చాలా లక్కీ ఫీలో. హలో మిస్టర్ గన్, గో గో. I think I heard this somewhere. James Cameron Avatar లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది. మొన్న అమెరికా వెళ్ళాను కదా, గిఫ్ట్ గా ఇచ్చా. మేబీ వాడుకున్నారమ్మా, ఐ డోంట్ నో. నా సినిమాలో ఏ సిచ్యువేషన్ కి ఈ ట్యూన్ సూట్ అవుతుంది సార్? సిచ్యువేషన్ తగ్గట్టు ట్యూన్ కావాలంటే అది రొటీన్ అమ్మా. సిచ్యువేషన్ తగ్గట్టు లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకెవడండి? హలో, జస్ట్ ఆస్కింగ్ యూ, హూ ఇస్ దిస్ గై? గన్ ఎవరికి? అన్నకి. అన్నకా? అన్నకైతే ఇస్ నైస్ గై. నువ్వు వాయించు. ఇది కొత్త టీను, ఒక్కసారి వినండి. నాకు ఇలాంటి ఆర్డినరీ ట్యూన్స్ వద్దండి, సంథింగ్ న్యూ. ఓకే, లేటెస్ట్ ఇస్తాడు. టోటల్ లేటెస్ట్. ఓకే. సార్ చెప్పాను కదా సార్, నాకు రొటీన్ ట్యూన్స్ వద్దు, ఫీల్ తో వచ్చే ట్యూనే కావాలి. రీసెంట్ గా రిలీజ్ అయింది అమ్మ నీ అమ్మ. దాంట్లో మదర్ చచ్చిపోతే హీరోలు ఎత్తుకొని మంచి బీట్ ఉన్న సాంగ్ చేశాడు. అది ఎవరిచ్చారు? నేనే. సూపర్ హిట్. నా సినిమాలో అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయనండి, నాకు మంచి ఫీల్ ఉన్న సాంగే కావాలి. అప్పలరాజు, ఫీల్ ఉన్న సాంగ్స్ రింగ్ టోన్స్ గా రావటం ఎప్పుడైనా విన్నావా? మనం సాంగ్స్ కొట్టించుకునేది వింటానుకా రింగ్ టోన్స్ గా?
జనానికి ఇప్పుడు సీడీలు క్యాసెట్లు కొని వినేంత టైం లేదు అప్పలరాజు. ఇప్పుడు అందరూ రింగ్ టోన్స్ లోనే వింటున్నారు. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. రీమిక్స్ చేసి ఒక సాంగ్ ఇవ్వనా? ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ సాంగ్. రీమిక్సా? యా. అది ఎక్కడ పెట్టడం? యువర్ చాయిస్, ఎక్కడ పెట్టుకోండి. నా పేరు శ్రీశైలం, నేను చేస్తారు అన్నా అన్నా కంటిన్యూ. శ్రీశైలం అన్నా, సూపర్ అన్నా. నా పేరు శ్రీశైలం, నేను చేస్తారు అన్నా నీ ప్రతి మాట ఒక పాట అన్నా. మన ఇండస్ట్రీకి మళ్ళీ ఒక శ్రీశ్రీ ఒక ఆత్రేయ కంబైన్డ్ గా దొరికారనిపిస్తున్నారు. వాళ్ళెవరా? వాళ్ళు ఎవరంటే ఎవరితో అన్నం పోలుస్తారా? వాళ్ళే ఇలాంటి వాళ్ళని చెప్తున్నానన్నా. అన్నా పాట సూపర్ గా ఉందన్నా. ఆండలం తల్లి మీద కూడా పాట రాయన్నా. రోజు మీ పేరు మీద పూజ చేసి పాట కూడా పాడతానన్నా. కొట్టి పాడతావు రాబే. సాంగ్ బాగుంటే సరిపోద్దా, ట్యూన్ కూడా బాగుండాలి. ఇగో అన్న పాటకు సరిగ్గా టూన్ కట్టు, లేకుంటే అన్న నీకు పాడే కడతాడు. వద్దులండి. కాదు, నా పేరు శ్రీశైలం. నరి నారి నారే నరి నారి నారా నరి నారే నారే గడ్డ నరి డండ గడ్డ నరి బండల గుండెల బుడ్డే. ఏంది మంచి బార్ వచ్చి బంద్ చేసినావు బావా? నీకు తెలుగుదా? బార్లో నా గంతులు వేస్తుంటే నువ్వు గిట్ల గిట్ల పైసలు వేసుడు ఆదుకొచ్చి నువ్వు లేక గంతులే పెట్టుకోక దేవులాడు కుట్టగిట్టుకు వచ్చేసిన తలాడి తిప్పురు తిప్పురు. ఇక నువ్వేం చెప్పకు. నీ సైన్మాల ఒక పాటకి గంతులు వేయాలనుంది. నాకు పారి సైన్మాలు అగుపడాలనుంది బావా. వద్దంటావింది నీ సైన్మాలు ఒక్కసారి. బారసాంగ్ అంటే నా దగ్గర ఫెంటాస్టిక్ ట్యూన్ ఉంది సార్. చెప్పింజయ్, లేకుంటే ముక్కులో దూది పెడతా. వద్దులండి సార్. అట్లయితే నేను హీరోయిన్ గా చేసేదా? ఏమండి, మన సినిమాలో హీరోయిన్ కనిష్క అండి. ఆల్రెడీ ఓకే అయిపోయింది. కనిష్క? ఏ కనిష్క? నేను బార్లా ఆగకుండా 4 గంటలు గంతలేగలను. గదేగలరా? తీసుకో కోకా-కోలా, వేసుకో మసాలా, చూస్తే నిషా, గుడికేస్తే మజా. ఇట్లా చేస్తుందా అది? అది తిరుగురుబే. కనిష్కాని తీసేసి సరళని హీరోయిన్ గా పెట్టుకో. అన్నా కనిష్కకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామన్నా. మీ డబ్బులే. పోనీ సరళ మేడంని మన వచ్చే సినిమాకి హీరోయిన్ కదా మీరే హీరోగా కూడా చేయొచ్చన్నా. తెలుగులో తొలి పరిచయం ఒక లైలా మజ్ను, ఒక గీతాంజలి, ఒక గులాబీ, ఒక అనార్కళి, ఒక మరో చరిత్ర. అన్నా థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అన్నా. నీ జతకు నేను హీరోయిన్. యాక్చువల్ గా అలా చేయొచ్చు. మేడం కి కెమెరా ఫియర్ పోవటం కోసం ఈ సినిమాలోనే కనిష్క ఒక ఫ్రెండ్ రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ మేడం చేస్తే. నార్మల్, నువ్వెవడరా నా స్క్రిప్ట్ లో క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి? అసలు నీకు నా స్క్రిప్ట్ కి సంబంధం ఏంట్రా? చంపేస్తాడు నా స్క్రిప్ట్ లోకి ఎంటర్ అంటే చంపేస్తా. అన్నడ్డాలు ఎవరో రోజు అరుస్తే నెత్తి దగ్గర దీపం పెడతా. చిచి గదినాది వస్తుంది. నేను బార్లా మందు తాగేటోళ్ళ ముంగటే గంతులేస్తా, గది అందరు ముంగట గంతులేస్తా. సిగ్గులేంది. తినండ్రి, అది సైన్మాలో ఉంటే నేను సైన్మా సైన్ అంతే. నీకు జొత్తగా ఉండి నువ్వు రాసిన పాటలకి హీరో హీరోయిన్ చేత గంతులేస్తా బావా.